ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్న, రాజశ్యామల నవరాత్రులలో మాకు ఏదైనా ఒక 2 రోజులు ఒక 3 రోజులు అయిన తర్వాత ఏదైనా మాకు అడ్డంకి వస్తే, ఆటంకం వస్తే మేమేం చేయాలి అనేటటువంటి ప్రశ్న ఇది. ఒకవేళ ఈ విధమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆ మరునాడు నుండి, విషయం తెలిసినటువంటి ఆ యొక్క మరునాడు నుండి మీరు పూజ చేయొద్దు, నామస్మరణ చేయండి. ప్రతి తల్లికి ప్రతి చెల్లికి కూడా మరీ తెలియజేస్తున్నాను, పూజను మాత్రం ఆ యొక్క సమయంలో చేయొద్దు, జపం మాత్రం చేయండి. మామూలుగా పూజ చేస్తే మనము ఒక 2 మాలలో 3 మాలలో జపం చేస్తాం, కానీ మీరు నామస్మరణ ఆ యొక్క మిగిలినటువంటి రోజులన్నీ కూడా సంపూర్ణమైనటువంటి నమ్మకంతో, భక్తితో ఈ యొక్క నామస్మరణ చేయండి. మహోన్నతమైనటువంటి గొప్ప ఫలితాలు పొందండి. తద్వారా రాజశ్యామల మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కండి. అడ్డంకి వచ్చింది, అయ్యో నా పూజ మధ్యలో ఆగిపోయిందిలే అనేటటువంటి బాధ కూడా పడద్దు. ఎందుకంటే ఇది సృష్టి ధర్మం. ఈ సృష్టి ధర్మం జరగాల్సినటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, కానీ మనం దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీని గురించి ఏమీ భయపడద్దు, లేనిపోని అపోహలను కూడా మనసు లోపల పెట్టుకోవద్దు. ఆ మరునాడు నుండి మీరు జపం చేయడానికి ఉపక్రమించండి. మీరు ఏ పని చేస్తున్నా సరే, మీరు ఎంత ఎక్కువ జపం చేస్తే అంత గొప్ప ఫలితాలను అంత తొందరగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది.